నా పేరు కృష్ణప్ప అంటనే. ఎన్ని ఎకరాలు ఇది? ఇది ఒక ఎకరా. ఏం వెరైటీ ఏంటిది ఇది? ఇది బెంగళూరు బ్లూ అంట. బెంగళూరు బ్లూ. కాడలంతా బాగానే బోర్డు అన్ని బాగా సివోస్ అన్ని బాగా చేశారు మీరు. బాగానే పూత అన్ని బాగానే వచ్చింది. పర్లేదు, పాలినేషన్ నడుస్తుందంటారా? బాగా పాలినేషన్ నడుస్తా ఉంది. డ్రాపింగ్ ఏం కావట్లేదు ఇది? ఏమి లేదు సార్. అవుతుందా? సో మరి బోర్డు ఎందుకు కొట్టారు మరి ఈ మధ్య? బోర్డు అంటే ఈ మోడం కదా సార్, ఆ మోడం ఇంకా కొట్టింటాం. మచ్చలకి కొట్టానట్టు బోర్డు పడిండేది కాలిండేది. అవునవును. అంటే ఏంటి దీని గురించి, ఎట్లా ఎన్ని ఉన్నాయి మొక్కలు ఎకరానికి? దీని దూరం ఎంత పెట్టావు, ఏంటి దీని కథ? దీనికా 10 అడుగులు కోగొట్టి 10 అడుగులు కూడా పెట్టారు మీరు. 10 అడుగులు కోగొట్టి పెట్టినాము. ఎకరాకి 300 చెట్లు ఉండవే. ఇంకా తక్కువ ఉంది ఎకరాకి, ఇంకా తక్కువ ఉంది. ఇది 300 అంటారా? 300 ఉన్నాయి చెట్లు. ఎంత వస్తుంటారు ఇప్పుడు మామూలు దిగుబడి ఈ సంవత్సరం? ఏమనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, మాకు ఐడియా లేదు. ఎకరానికి అంటే చెట్టుకి ఎన్ని వస్తాయంట అందాజు? నాకు ఐడియా లేదు సార్, నేను ఎన్నో వేసింది. ఇది ఎప్పుడు వేయలేదా? ఇదే ఫస్ట్. ఇప్పుడు పెట్టిన రోజులు అన్నట్టు ఈ చెట్లు? అదే 10 నెలలు అయింది. ఓన్లీ 10 నెలలే? 10 నెలలు మొక్కలు పెట్టి. మరి ఇంత నీట్ గా వచ్చినాయి బాగా, మరి ఇంత ఫాస్ట్ గా ఎలా తెప్పించారు? ఏం వాడారు మందులు? ముందులేమి నేను వాడలే సార్. ఇది కొట్టుకునే వచ్చిండాను. ఏమంతలా కాస్ట్లీ ఇది ఇవుడు ఆగ్రా పెట్టి ఒక కొట్ట ఇచ్చిండాను. ఏమేమి ఇచ్చిండాడు ఆయన, ఇచ్చిండి కొట్టిండు. అంటే ఏదో మనం ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయి కదా బానే? మనోడిచ్చి బాగానే పనిచేస్తున్నాయి, మంచి మందులేగా. అంటే మీరు సైంటిఫిక్ వేలో పోతే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే మామూలు వేలే పోతే ఏదో ట్రెడిషనల్ వేలే పోతే? సైంటిఫిక్ వేలో పడితేనే బాగా కాయలు వస్తాయి, అంతేగా? సైన్స్ ఉండాలిగా. సైన్స్ కావాలా. ఇప్పుడు నేటి రైతు లేకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చూడు, ఈ కలర్ రాకూడదు ఆకు. అవును, నాకు తెలుసు. అవును, ఈ తర ఆకులు తెల్లగా కాకూడదు. అవును. దేంట్లో చూడు క్రాప్స్ ఉంది, ఆకు తెల్లగా అవుతా ఉంది. అతనికి శక్తి తక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎనర్జీ తక్కువ ఉంది. ఇప్పుడు ఎనర్జీ కావాలా, ఎనర్జీ ఇయ్యాలా. కరెక్ట్. ఈడు ఎనర్జీకి ఇచ్చాకే అదే నేను నిన్న మాప్ సార్ వచ్చి అడుగుతా ఉండింది. అవును, ఎనర్జీ ఏమి ఇయ్యాలా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానికి ఏం చేయాలా, మా కొడుకు చెప్పప్పా అని చెప్తా ఉంటే ఆయన చెప్తాను, చూస్తాను, వచ్చి చూసి చెప్తాను, ఏమేమో చెప్తా ఉండే. దానికే వచ్చి చూసి అంటే మీకు అవగాహన ఉంది. అంటే కాయలు కొంచెం, అంటే సారీ, ఆకులు కొంచెం తెల్లంగా ఉన్నాయి, కొంచెం ఆకులు చూడండి కాకూడదు. కొన్ని తెల్లంగా ఉన్నాయి, కొన్ని ఆకుపచ్చలో ఉన్నాయి, కొన్ని ముదురు ఆకుపచ్చలో ఉన్నాయి, రకరకాలు కనపడుతున్నాయి ఆకులు. అన్ని ఒకే రకంగా కనపడతలేదు. లేదు. సో దీనికి ఇప్పుడు మన వాన కదా. అవును. కాస్ట్లీ మందులు కొడతా ఉంటే ఇట్లా అయిపోతుంది. అవునవును. కాస్ట్లీ మందులు అంత పవర్ఫుల్ ఎందుకు మంచిది కాదు? దాని గురించి ఏం చెప్పండి. ఎందుకు మంచిది కాదు? మంచిది కాదంటే చెట్టు తడుచుకునే శక్తి లేదు. అవును. 10 కితాలు జ్వరం వచ్చిండే మంచికే నువ్వు తీసుకొని పోయి 100 mg మాత్ర ఇస్తే ఏమవుతుంది చెప్పు? అవును, నరాలు వీక్ అయిపోతుంది. అవును. దాన్ని ఇంకా ఆ సెట్ కి తగిన ఫుడ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ఫుడ్ కావాలి. మందు కొట్టేసినాము, రోగం కంట్రోల్ చేసినాము, అవును, దానికి తగ్గ ఫుడ్ ఇవ్వాలి. అవును. ఎందుకు మరి ఈ సంవత్సరం రైతులకి కొంచెం రేటు కూడా కలవలేదు, ఇబ్బందులు ఉన్నాయి? అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారని చెప్పి చాలా మంది కొంచెం సార్ కరెక్ట్ గా ఎక్స్పోర్ట్ కూడా తగ్గింది అని కొంచెం రైతులు బాధపడుతున్నారు. దానికి ఏంటి అసలు దాని సొల్యూషన్? ఏమి లేదు సార్, సర్కారము ఎచ్చెత్తుకోనాలా, వాళ్ళకి ట్యాక్స్ అంటే ఇంకొకటి మరొకటి ఫ్రీగా ఇచ్చి పంపియాలా. రైతుకి లాస్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా. ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. చేశారు. ఇన్సూరెన్స్ చేపించినాను. క్రాప్ ఇచ్చి తక్కువ అయితే ఇన్సూరెన్స్ ఇస్తారు ఖచ్చితంగా. ఎంత కట్టారు ఇన్సూరెన్స్ మీరు? ఇన్సూరెన్స్ 4,300 రూపాయలు కట్టారు ఎకరానికి. ఓకే, ఎట్లా కట్టాలి అసలు? ఎక్కడ దొరుకుద్ది? అగ్రికల్చర్ ఆఫీస్ లా దానికే ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వాళ్ళు ఆ పథకం పేరు ఏమంటారు? పథకం పేరా అదే బీమా ఫసల్ బీమా ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన అంటే అక్కడికి వెళ్ళి ఇట్లా నేను 2 ఎకరాలు పంట వేసాను, మీరు వెళ్ళి డబ్బు కొంచెం కట్టాల్సిన దానికి ఫీజు కట్టుకుంటే, బీమాకి ఎంతగానో అంత కట్టుకుంటే ఏదైనా క్రాప్ లో డ్యామేజ్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా గానీ మనకి డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. ఎంత ఇస్తారు సార్ ఎకరానికి? 20,000 25,000 ఇస్తారు. మంచిదే కదా. ఇంకా
తమామ పడిస్తే ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 ఇస్తుంది. అంటే సేఫ్టీ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా గానీ. అంటే ఇప్పుడు ఈ నేటి రైతులకి మీరు ఇలాంటి చేసుకోవచ్చని మీరు చెప్పొచ్చా? చెప్పొచ్చు. అది అయితే ఇది మా పేటలో ఉండల్లా, పాణి రావాలా, పాణిలా ద్రాక్ష అంటే రావాలా, కాకుండా లేదు. ఓకే ఓకే ఓకే. పాణిలా ద్రాక్షి కృష్ణప్ప ఏం పంట ద్రాక్షి అంటే దాంట్లో రావాలా. అవును, కంప్యూటర్ లో రావాలి, ఆన్లైన్ లో చూపించాలి. ఆన్లైన్ లో చూపిస్తే దానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఆన్లైన్ లో చూపించలేదంటే కట్టిపించుకోవాలి. ఆన్లైన్ లో చూపించాలంటే ఏం చేయాలి? అది మేము తీసుకొని ఉంటాం కదా, జమీన్ తీసుకొని ఉంటాం అనుకోండి, రిజిస్ట్రేషన్ లోనే మనం చేపించుకోవాలి. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నలా మాకి ఆ పాణి పట్ట సెక్రటరీని పిలుచుకొని రావాలా, ఏం పంట ఉందని చూడాలా, రాయాలా. విలేజ్ అకౌంటెంట్ వచ్చి చూసి అది పాణి చేసేది ఒక నెల, అక్టోబర్ నవంబర్ లో వచ్చిండ్రి మొన్న. ఆవిడ చేసిరి మొన్న ఈ ముందరాడలోడు ఏమిలే. అవును, అట్లే కట్టుకొచ్చుకోండి, అట్లే దుడ్లు ఇచ్చేసిరి. అవును, డబ్బులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ₹1,00,000 ఇచ్చిండ్రి. అందరికి ఇచ్చారా కొంతమందికి? కొందరికి సార్, కొందరికి ఇచ్చిరి, కొందరికి లేదు. ఫస్ట్ మూమెంట్ లో కొందరికి ఇచ్చిరి, కామెంట్కి లేదు. వాళ్ళు ఇదే డ్రామాలే, అది కూడా డ్రామానే, అంతా డ్రామా నడుస్తుంది. మరి ఇప్పుడు పెస్టిసైడ్స్ గురించి ఏం చెప్పుకుందాం అండి కృష్ణప్ప గారు? సార్ పెస్టిసైడ్ కరెక్ట్ కొట్టుకోనాలా. ఇక్కడ క్యాన్సర్ వచ్చిందిగా మీరు చెప్పారు నేను, మరి దాని గురించి చెప్పండి కొంచెం. మనలో తెలుస్తుంది. అంగరేకనపల్లి ఏంటి సార్ వాళ్ళ ఊర్లో 1,600 ఇండ్లు ఉండవంట. వాళ్ళ ఇండ్లు అంతా చెక్ చేస్తే 590 జనాలకి క్యాన్సర్ ఉంది అని చెప్తారంట. బాబా వాళ్ళు పూలు జాస్తి 1000 మంది. ఎంతమంది? అది 1,500 ఇండ్లు ఉండేది. 1,500 ఇండ్లు ఉండేది. దాంట్లో 1000 మందికి వచ్చింది ఆల్మోస్ట్. లేదు, 590 జనాలకి ఈవుడు క్యాన్సర్ స్టార్ట్ అయింది. ఈవుడే చెక్ చేసుకుంటే క్లీన్ గా మేల్ అవుతుంది, ఆమెటికి అయితే మేల్ అయ్యలేదు అని చెప్పి పోయారంట. అంటే ఎందుకు అట్లా? పెస్టిసైడ్ కండ్లకి ఏమేసుకొనలే, నోరుకి ఏమేసుకొనలే, కాస్ట్లీ ఇది కొట్టిడుస్తాము, అట్లే పోయిస్తాము, భోజనం తినిస్తాము, అవును, ఏమేమో చేసిస్తాము. మేము మా రైతులకి జ్ఞానోదయం ఉండేలే, ఏం చేసుకుంటే ఏమవుతుంది అనేది ఊరికే అది ఏమి తెలిసేలా చేసి కష్టం వచ్చినాడు పోయేది, డాక్టర్లతో కూర్చుకునేది. క్యాన్సర్ వచ్చినాడు కష్టం పడి చచ్చిపోయేది. మరి దీనికి సొల్యూషన్ ఏంటిది కృష్ణ? ఏమి లేదు సార్, మందు కొట్టాల్సి ఉంటే క్లీన్ గా మాస్క్ వేసుకున్నాలా, తలకంతా క్లీన్ మూసుకోనాలా. అవును, దాన్ని ముందు సేఫ్టీ అన్ని వేసుకోవాలండి. మీరు చెప్పింది సేఫ్టీ కావాలా, షూ గానీ అన్ని గానీ ప్రతి ఒక్కటి. మొదలు పెస్టిసైడ్ వాళ్ళే ఇస్తా ఉండ్రే డ్రెస్, నాకంతా ఒక కిత ఇచ్చిండ్రే. అవును, ఆమెటికి ఆ కంపెనీ వాడు ఇస్తా ఉండలే. నేను ఒకసారి బాంబేకి పోయింటే ఆ పెస్టిసైడ్ లెవెల్లోనే వాళ్ళు కంపెనీలకి దీనికి పోయి గుజరాత్ పోతే అథవా 25,000 ఎకరాలు ఇండస్ట్రీలో ఆ 1000 ఎకరాల్లో మాకు ఒక 10 కంపెనీలకి తోడుకొని పోయిరే, చూపించరే. ఏమో ఏడో ఒక తొట్టి కేసి ఇడిసేదే ఆన్ చేస్తారు మిషన్, అది అంతా వస్తుంది. ఎవరు లోగా జనాలే లేదు, అదే బాటిల్ ఫిక్స్ అవుతుంది, అదే అది ఇంజెక్షన్ అవుతుంది, అదే మాత్ర అవుతుంది, అదే అంతా పెస్టిసైడ్ సైడ్కి వస్తా ఉంటుంది, ఎత్తి పెట్టుకుంటారు జనాలు. అవును, చూస్తావా ఆ కంపెనీలో ఒకరు లోగాకి పోలేరు, మమ్మని ఇడ్లే లోగాకి చూసేకే. అవును, ఆ ముందంతా కలిపేతావు, ఆ తొట్టికేస్తారో, ఆ తొట్టిలా చూస్తే ఏమప్పా ఇది ముందే అంటే అనిపిస్తుంది. అవును, ఆవిడ పాపం వాళ్ళ కంపెనీ వాళ్ళంతా తోడుకొని వచ్చి భోజనం మోగని పెట్టి మాకు రూము ఇంకోటి మరొకటి అంతా వాళ్లే కంపెనీ వాళ్ళే అరేంజ్ చేసిరి. ఇదే ఆలియట్ కంపెనీ వాళ్ళు, ఆలియట్ కంపెనీ వాళ్ళు 15 నాళ్ళు టూర్ ఎత్తుకొని పోయి మమ్మల్ని వాళ్ళ కంపెనీలే బస్సు చూపించారు, మొత్తం అంతా చూపించారు. ఎట్లా స్ప్రే చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా పంటకు చేయాలా, యా పంటకి ఎట్లా ఏం చేసుకోవాలి, శిక్షణ లాగా అభ్యాసం. ప్రతి ఒక్క పాఠము, ప్రతి ఒక్క కంపెనీ కూడా మీరు మెడిసిన్స్ వేసేటప్పుడు ఇట్లుంది జనాలకి దీంట్లో మీ ఇంజక్షన్ తయారు చేసి జనాలకి పంపిస్తాము, మాకే పంపిస్తారు. అంతేగా, అంతా క్లీన్ గా చూపించారు. సరే, ఇప్పుడు అంటే పెస్టిసైడ్స్ వాడకం అనేది మంచిది కాదు మీరు చెప్పేటట్టు.
వాడేదంటే వాడుకొని పంటకు లేకుంటే అది పండే కాయలే కష్టము చేయనే చేయాల. అయితే మా సేఫ్టీని ఫస్ట్ చూసుకొని దానికి చేయాలి. కరెక్ట్. అంటే మన రైతు అనే వాళ్ళు సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్ చేయాలి. మన సేఫ్టీ లేకుండా మన పంట పండించి డబ్బులు సంపాదించి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? డబ్బులు ఎందుకు? ఏం చేసుకుంటాం? డబ్బులు అయ్యలేదు. ఇప్పుడు ఈ కష్టం ఇట్లా అంటే ఏంటి ఇప్పుడు నేటి అగ్రికల్చర్ లో ఏమేమి విప్లవాత్మక మార్పులు వచ్చినాయి, ఇంకా ఏమి రాకూడదు, ఏమి వచ్చినాయి, దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? మొదలు నాటి సీడ్స్ ఉండే, నాటి సీడ్స్ కి ఇంత మెడిసిన్ కావాల్సి ఉండలేదు. ఈవిడు అంతా సీడు, జనాలు సీడే 7 ఇచ్చి మనుషులు పుట్టిస్తారు. ఆవిడ ఏమవుతుంది, మెడిసిన్ లా పుట్టింటారు కదా, అవనికి మెడిసిన్ ఈకుంటే వాడు చచ్చిపోతాడు. అవునవునా? అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇంజక్షన్లు ఇస్తాం మనకి, ఇస్తా ఉంటాం. మరి బయటకు వచ్చిందో కూడా మెడిసినే కావాలి, అంటే బతకడానికి. మొదలు అట్లుండలే, తల్లి తండ్రి పుట్టరు, ఆరోగ్యం ఉండరు, వాళ్ళకి మెడిసినే కావాల్సి ఉండలే. 100 ఏండ్లు కానీ బతుకుదురు. ఇవిడేమి లేదు సార్, మేము 60 ఏండ్లకే ఈ వయసుకే ఇట్లా అయ్యిండాము. ఎలా అంటే మేము వర్క్ చేస్తే ఇక మాకు తెలీదు మందు కొట్టేది ఏమి. నేను మొదలుగానే ఏమి వేసుకుంటా కొడతా ఉండేది. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం, సైన్స్ మీడియాట్లో వాళ్ళు వచ్చి ఇట్లంతా చెప్పి మీనింగ్ మేము నేర్చుకొని మేము కంపెనీలకంతా పోయి కంపెనీలంతా చూసేదిను. వాళ్ళు కంపెనీలు లోగాకే ఇడలేదు. అవును సార్, అది పోతే డేంజర్ సార్, పోకూడదు. వాళ్ళు వదిలిపెట్టలేదు. ఎట్లా గ్లాసులనే చూపించిరి, అది ఎట్లా వస్తుంది, ఎట్లా బాటిల్ పోతుంది, ఎట్లా ఇంజక్షన్ అవుతుంది, ఎట్లా తయారయ్యి యూత్లకు వస్తుంది, ప్యాకింగ్ యాడ్ అవుతుంది, అంత క్లీన్ గా. దీంట్లో గుజరాత్ లా అహ్మదాబాద్ ఎవదో ఆ తవా ఇండస్ట్రియల్ ఉంది సార్ ఏం ఇండస్ట్రియల్ సార్ నేను ఎక్కడా చూడలే. ఆ బాంబేలో చూస్తే, ఆ బాంబేలో ఆలియట్ కంపెనీలో పోతే వాళ్ళు ఆలియట్ ఫెయిల్యూర్ అయిపోయిండే, కొట్టి పంటకేమి ఇదే కాకుండా పంటలు పోయిండే. దానికి వాళ్ళ మీద కేసేస్తే మేమంతా సంఘం వాళ్ళంతా చేరి ఆవిడ మమ్మల్ని అంతా రాజీ చేసుకుని టూర్ తీసుకొని పోయి అంతా ఫ్లైట్లా తోడుకొని పోయి ఏడాడికి పోతే వాళ్ళది అంతా ఖర్చు, ఇట్లా పోయేపటికి ఇట్లా అంతా అరేంజ్మెంట్ అంతా చేసి చూపించి మంచి పాపం ఆయన మా ఫీల్డ్ ఆఫీసర్ భారీ మంచోడు. ఆయనకి మేమును ఒక ఎండిది చెంబు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చేసిన వాళ్ళ ఊర్లకంతా పంపించి అంతా చేసే పుణ్యాతముడు ఆవిడ ఈ టూర్ కొడుతుంది. 15 నాళ్ళు ప్రతి నిత్యము టూర్ కొట్టేది. అన్ని కంపెనీలు ప్రతి ఒక్కటి తీసుకెళ్లారా? క్రాప్స్ క్రాప్స్ సార్, ఇది ఎక్కడ కడ్డీ ఎత్తుకొని వస్తుంది, ఇట్లా కడ్డీ దొరికింది. ఇది ఈ కడ్డీని తీసుకొని వచ్చి 2 కడ్లు పెడుతుంది ఇట్లా. ఇట్లా ఇది గుంతేస్తుంది. 3 అడుగులు గుంత. ఇదే 3 అడుగులకే ఈ పుసరాకు ఒక అంతంత వేస్తుంది. ఒక 5 కేజీలు 10 కేజీలు వేసినాం. వేపిండి కూడా, యాపిండి లేదో పశు ఇది పచ్చిది ఆకు, ఇట్లా ఆకు చెరువులో తీసుకొని వచ్చి వేసిండాం. 20 లోడ్లో ట్రాక్టర్ లోడ్లో మామిడి పండు, వేస్ట్ మామిడి పండు దాన్ని తెచ్చేసిండాను. వెరీ గుడ్. ఎరువు 2 మక్కాలు ఎరువు వేసిండాను. ఒక్కొక్క మక్కిరి ఎర్రమొన్న వేసిండాను. వేసిడిచి నీళ్లు పెట్టి 2 బేసాయం వేసి 2 కట్లు పూడ్చిండాను. అవును, అంటే రెండిట్లో ఒకటి బతికింది, ఒకటి పోద్ది. ఒకటి పోయింది లేదు, 2 చూడండి. ఇక్కడ 2 ఉన్నాయండి, అక్కడ 2 ఎక్కడంతా అన్నిక్కడ 2. అవునవునా, 2 బాగున్నాయిగా. 2 బాగుంది. బట్ జనరల్ గా ఒకటే వేసుకుంటారుగా. ఒకటే వేస్తారా? నేను ఉండి ఏడా పని ఎన్న వండుకొని ఎక్కడ చిట్స్ పెట్టించిండాను. అదేలేండి, మామూలుగా 2 బాగా బ్రహ్మాండంగా వచ్చిందిలే. అంటే మీరు దీన్ని ఒకదాన్ని ఇటు పక్కన తీసుకెళ్లారు, ఇంకో దాన్ని ఇటు తీసుకెళ్లారు. అంటే మామూలుగా ఏంటంటే పెద్ద కృష్ణప్పన ఒకదాన్నే 2గా తీసుకెళ్తా ఉంటారు మామూలుగా, కానీ నువ్వు తెలివిగా 2 వేసావు. మంచి పని చేసావు. నెక్స్ట్ ఇంకా కడ్డి పూడ్చుకొని 10 నెలలు అయింది. ఈ కడ్డి పూడ్చుకొని ఈ కడ్డి అంటే కట్టుకొని వచ్చినాం. అదే సపోర్ట్ దీనికి కట్టుకొని రైట్ కట్టుకొని వచ్చి అది ఒక అక్కడ ఒకటి ఇక్కడ కట్టుకొని ఈ సెకండరీలో ఒక కంబి ఇడిసి ఒక కంబి కట్టాలి సార్. మేము కానూన్ ప్రకారము చెప్పండి. ఇక సార్ ఈత కట్టినాం కదా, ఈత విడిచిపెట్టాలి, ఈత కట్టకూడదు, ఇది కట్టాల. మరి ఇది కట్టావుగా, ఈ కట్టి ఎక్స్ట్రా కట్టించినాను. ఓకే ఓకే. ఎలాంటే ఇది నా కొడుకుంది, ఇది ఏమవుతుందంటే ఈల్డ్ వచ్చలేదు. ఇది 2 పంటలు తీసుకొని ఆమెటికి కట్ చేసేస్తాము. అవును,
రానే అని చెప్పి ఇడిచిపెట్టినాను. అవును, అర్థమైంది. అదికే దానికి ఏం చేయాలంటే 1, 2, 4 సెకండరీలు ఉండాలి అంతే. అంతే. సెకండరీ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 ఉన్నాయి మొత్తం. 4 ఉండవే, ఇక్కడ 4 ఉండవే, ఒట్టు 4 ఉండాలి. ఇదే అంతే. ఎక్కువ ఉండకూడదు. చూడే అత ఒకటి ఉందే, ఇది తీసేయాల. ఈ 2 ఇది పెట్టావు మరి, ఎట్లా ఎక్స్ట్రా పెట్టేసినాము. ఇది ఉండకూడదు, ఇది ఉండే, ఇది ఉండకూడదు, ఇది ఉండాలా. అవును. ఇది ఉండకూడదు, ఇది ఉండాలా. అవును. అతకెంత 6 సెకండరీలే కాల్సి ఉండేది. అవును. 8 ఉన్నాయి ఇప్పుడు. ఇత 8 ఉండు. అవును. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉండవి. అవును. 8 కావాల్సి ఉండలే, 6 కావాల్సి. 6 చాలు మనకి. ఇక్కడ 6, అక్కడ 6, 12 అంతే కావాలి. దానికి 12, దీనికి 12, దీనికి 12, దీనికి 12, అంటే 24 ఇచ్చినాయి అప్పుడు. బాగా పెట్టావు. సో ఇప్పుడు దీనికి మరి నెక్స్ట్ ఏమేమి కటింగ్ ఎట్లా చేస్తారు? దీనికి ఇట్లా కడ్డి చిగురులు వచ్చింటుండే, దాన్ని పెంచుకుంటాము, ఆల్ట్ చేస్తాము దాన్ని. ఇది బలుచుకుంటుంది. అవును. ఇది బలుచుకొని ఉండేది, ఇది బలుచుకొని ఉండేదే, ఇది కడ్డి బలిసిండేదే. అవును. దాన్ని బలుచుకొని ఇట్లా తీసుకొని కట్టుకొని ఆల్ట్ చేసుకొని వస్తాం. ఈత ఆల్ట్ చేసేస్తాం, కత్త తీసుకొని కట్ చేసి ఇస్తాం. అవును. ఆవిడ ఇట్లా వస్తుండే ఇట్లా. తర్వాత ఇంకా నీకు ఈ పిందెలు వస్తా ఉంటాయి ఇంకా అవి, అంటే అన్ని రకాలుగా. ఈవిడ వచ్చిండివే, ఆవిడ వచ్చేలేదు, అప్పుడు రావు. అర్థమైంది. ఆవిడ రావు, ఈవిడ వస్తా ఉండి ఆవిడ రావు. దాన్ని చేసుకొని వచ్చిండము. ఇది వచ్చినోడు బాగా కడ్డి బలిసినోడు 8 నెలలు అయింది. 8 నెలలకి కటింగ్ చేస్తే కడ్డినంతా కత్తిరి తీసుకొని ఒక్కొక్క గెన్ను, ఒక్కొక్క డ్రాఫ్ట్. చూడు ఈత కడ్డి ఉంది కదా, ఒకే గెన్ను ఇడ్చిండాము. చూడు, ఒకటే రావాలి. 2 వస్తే వీక్నెస్ అవుతుంది అంటే అట్లా చేసిండాము. ప్రతి దానికి ఒకటి తీసారు, ఇక్కడ ఒకటి తీసారు, ఇక్కడ ఒకటి తీసారు, ఇక్కడ ఒకటి తీసారు, ఇక్కడ అన్ని ఒకటి తీసారు. అన్ని ఒకటే తీసినాము. 2 తీస్తారు కొంతమంది. 2 తీస్తే అది కవర్ జాస్తి అయిపోతుంది, రోగం కంట్రోల్ కి వచ్చే స్పేస్ సరిపోదులేండి, స్థలం కూడా సరిపోదు, గ్యాప్ సరిపోదు. వెరీ గుడ్. చేసినాము. ఆమెటికి మందు కొట్టుకొని ఇంత కవర్ చేసినాము. ఇంత వచ్చింది, క్రాప్ వచ్చింది. ఇవిడు దానికి ఫుడ్ కావాలా, ఏం కావాలా, ఏయాలా, ఇవిడు ఫుడ్ చేయాలా. మేము చెప్తాం మీకు ఏం కావాలండి. సరేనా? సో ఓవరాల్ గా అయితే బానే ఉందిలే, కానీ కాదు అక్కడక్కడ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కనబడుతుంది కృష్ణప్పన్న. కొంచెం దీనికి అంటే రోగాలు ఏం పెద్దగా లేవు. రోగాలు లేదు సార్, రోగం లేదు. ఇది బోర్డ ఇంత కాల్స్తుంది. చూడు ఇక్కడ అంతా కాలిండేది, ఇది జోరుగా పడుతుంది కదా. ఇది కాలిండేది. అవును. రోగం లేదు, తోటల రోగం ఏం లేదా. రోగం వచ్చింటే అంత ఇది రోగం వస్తే ఏమవుతుంది సార్ అంటే ఇక ఈ ఆకెనక తెల్లగా మచ్చ వస్తుంది. పౌల్ట్రీ మిల్లి అంటారు దాన్ని. డౌనీ పౌడర్ మిల్లి అన్ని వస్తుండే. అది కాలిండేదానికి పౌడర్ మిల్లి ఏమి అంత వచ్చిన వాళ్ళు కొత్త మిల్లిబగ్ లేదు. త్రిప్స్ వచ్చిందా? లేదు, రాలేదు సార్. త్రిప్స్ కూడా రాలేదు. వాళ్ళు పూల్ సెట్ల కాదు కృష్ణప్పన్న. ఇప్పుడు నీకు పక్కన గులాబీలు ఉన్నాయి, పక్కన దానిమ్మలు ఉన్నాయి, అటు నుంచి కూడా నీకు త్రిప్స్ రావచ్చు. ఇప్పుడు ఇది రెస్ట్ కటింగ్ లో ఉందా? ఇది తోట రెస్ట్ కటింగ్ ఏనా? రెస్ట్ కటింగ్. మరి త్రిప్స్ రావచ్చు, మరి నీకు జాగ్రత్త చూసుకోవాలి. మరి నువ్వు చూసుకోవాలి సార్, చూసుకోవాలి. ఇప్పుడు రాకుండా చూసుకోవాలి. త్రిప్స్ ఇప్పుడు వచ్చిందంటే మీకు కాయలు చాలా డ్యామేజ్ జరుగుతుంది. మరి మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు త్రిప్స్ వచ్చిన వాళ్ళు? మీకు ఎట్లా తెలుస్తుంది మరి? సార్ ఇట్లా పారాడుతా ఉంటే ఒళ్ళు మీద వస్తూ ఉంటది. ఇట్లా ఒకసారి కుట్టుకున్నా గానీ ఈ ఊరికి అట్లా అనుకుంటే వస్తుండు సార్ అట్లా. అవునవును. ఇది లేదు, ఇట్లా ఈత వేసుకుంటే వస్తుంది. చూడాలి. కానీ త్రిప్స్ చాలా డేంజర్, తెలుసుగా మీకు? పెద్ద తెలుసు. ఏం లేదు. కానీ మీకు మన ఈ గ్రేప్లు ఏంటంటే బాగా మీకు నాశనం, మనకి అన్యాయం జరిగేది త్రిప్స్ వల్లనే. అవును, తెలుసుగా. అది కాయని గిల్లుతూ ఉంటది. అది ఒకసారి ఇది ఉంది స్కిన్. అవును, స్కిన్ మీద నల్లగా మచ్చలు అయిపోతా ఉంటాయి. ఆ కాయ రేపు ప్రాబ్లం అయితే పీకేస్తారు కదా. మరి అది మీరు దానికి కేర్ తీసుకోవాలి. ఎప్పటి నుంచి కేర్ తీసుకుంటాము మేము. ప్రతి ఒక్క కిత కొట్టేతాడును ట్రిప్స్ కి అంత ముందు కలుపుకొని ఏమి వేస్తారు మామూలు? మీకు ఐడియా ఉందా? వేస్తాడు, అవి వేస్తారా, తీసుకొని వస్తాము. పెట్టేస్తాలేనా? కానీ జాగ్రత్త చేయాలి, ఎందుకంటే మీకు కొంచెం అన్న వచ్చింది అనుకోండి మునిగిపోతారు మీరు. ఇప్పుడు త్రిప్స్ నీకు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగించేది బాగా.
త్రిప్స్ ఒకటి జాగ్రత్త చూసుకోండి. కొంచెం ఆకులు కూడా ఏంటంటే ఫర్టిగేషన్ చేసుకోవాలి. అదే 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 నేను చెప్తా ఉండేది అదే. అది నాకు ప్రాబ్లం అదే కనిపిస్తా ఉండేది. మరి పాలినేషన్ అవుతుందంటారా? దీని గురించి చెప్పండి కొంచెం. పాలినేషన్ ఎట్లా దీని సంగతి? సార్ ఇది కాయ ఉన్నట్టు రాలిపోతుంది కానీ లైట్ గా రాలకూడదు సార్. అదే రాలుతుంది. ఇదిగోనే ఇదిగోమ్మా, అదే కదిలించకూడదు. ఈవిడు కదిలి మనం కదిలించడం కాదు, దాని సెట్టింగ్ కూడా జాగ్రత్త చూసుకోవాలి నువ్వు. ఇదైంది చూడండి, ఇది బాగా అయింది చూడండి. కాదు పెద్ద ఇదైంది చూడండి. ఇది ఇంకా లేదు సార్. ఇది చాలా వరకు అయింది. ఇది కాయ అవుతుంది. ఇది కాయ అయింది చూడండి. లేదు సార్, ఈవుడు ఇప్పుతా ఉంది. అంతేంటారా? అది ఈవుడు చూడు. ఇది అయింది. ఇది బాగా అయింది చూడు. ఇది క్లీన్ అయింది చూడండి. ఇది క్లీన్ అయింది. లేదు సార్, ఇది ఇంకా ఇప్పుతా ఉండే. అంతేనా? ఇంద కాయ అదే ఇంకా ఇప్పుతా ఉంది. ఇంకా ఇప్పుతుందా? ఇంకా ఇప్పేది పువ్వు అవుతా ఉంది. అదేలేండి. ఇంకెన్ని రోజులు పట్టుద్ది అంటారు? ఇంకా అదే 10 నాళ్ళు ఇవంతా అయ్యిందండి. ఇప్పుడు లావ్ ఎప్పుడైతే అంటే నీ ప్రకారం ఇది అదే ఇంక లావ్ కావాలేదో రాలేదు అంటే అదే లావే రాలే. ఇంత ఉంది. ఇది అవుతుంది చూడండి ఒకసారి. ఇది కావట్లా లేదు. మరి అది అవుతుందా? అదే వేరే ట్రై చేయండి. కొత్తగా అవుతుంది సార్. కొత్తగా ఇది చూడండి. ఇది కాల అంటే బాగానే ఉన్నట్ట లేకపోతే బాగుండేంట? ఇవి బాగుండేంట. పిండి ఖర్చుకుంటా ఉండు చూడు ఇవే. అవును. అంటే ఫ్రూటింగ్ కాటన్, ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ కాటన్ వెళ్తుంది. ఇది ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి. ఇది కొంచెం ఇష్యూ ఉంది చూడండి. అది పాలినేషన్ అయిపోయింది. నల్లగా అయిపోతే పాలినేషన్ అయిపోయినట్ల. బ్లాక్ కాబట్టి పాలినేషన్ అయిపోయినట్ల. లేదు ఇక పువ్వు పాలినేషన్ అయిపోయింది చూడు. పాలినేషన్ అయిపోయింది. ఇది అవును. ఇది ఊడిపోతా ఉంది. ఇది ఊడిపుతా ఉంది. సో ఈ పాలినేషన్ అనేది అవుతుంది, అయిపోయింది. కొన్ని ఏమో ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అవుతుంది. సో ఇంకా ఏమి మనకి ఇంకేం ఇష్యూ ప్రెసెంట్ అయితే ఏమి ఇష్యూ అంటే మనం హెల్తీనెస్ చేయాలి. నాకు తెలిసినట్లు అట్లా అనిపిస్తుంది. దానికి మీ సజెషన్ ఏమంటే నేను అడగా. నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే క్రాప్ హెల్తీగా లేదు మంది. ఇట్లా ఆకులు ఇట్లా ఉండకూడదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తారండి. ఈ ఆకు ఎలా ఉంది? డార్క్ గ్రీన్ ఉంది కదా. ఈ ఆకు ఎట్లా ఉంది? అది కూడా పర్లేదు. కానీ ఇట్లా ఆకు పోయే కొంచెం ఏంటంటే డార్క్ గ్రీన్ రాదు చూడండి. చివరి ఆకులు లైట్ ఉన్నా నో ప్రాబ్లం. కానీ లీవ్స్ అనేవి మాక్సిమం నీకు ఈ కలర్ రావాలి. ఈ కలర్ ఉండాలి. అవును. ఇది పాత లీఫ్ అంటే మీకు ఆల్రెడీ ఎన్ని స్టెప్స్ చూడండి. 1 2 3 4 5 6. ఇది ఆల్రెడీ హెల్తీగా లేవు మన లీవ్స్. చూడండి ఈ లీఫ్ బాగుంది కానీ దీనికి ప్రాబ్లం వచ్చింది. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటారు? తీయొచ్చు. అది తీయాలంటారా? మరి ఎప్పుడు తీస్తారు? అది తీస్తాం. ఎప్పుడు? ఈ పాలినేషన్ ఎంతో ముగిసిపోయింది. మందులు ఏం కొట్ల పాలినేషన్ కి? నన్ను కొడుతుంది సార్. ఏం కొట్టారు? అదే సార్ ఇదే సార్ పిచ్చం పెంచిండదు. అదే నా కొడుకు అట్లా ఆతకి ఫోన్ చేసి అడిగితే దీన్ని పంపించినావు ఎట్లా పాంట అడిగితే సరే చిన్నగా. ఇది ఫంగిసైడ్ అనేది. ఫంగిసైడ్ ఇది కొట్టారు. ఇది ఆ మచ్చల వల్లకే ఇది తెప్పించాడు నీకు. ఫంగిసైడ్ కాంటాఫ్ ఇది. దీంతో పని కాదమ్మా. మందులు కావాలి నీకు, మంచిగా కావాలి. ఇప్పుడు కష్టపడవు అనుకో బాగా. చూడు డ్రమ్ వేసుకుంటాను. చూడు కలిపిండే ముందు ఇంకా ఉడుచుకొని చూసండి. కాదబ్బా ఇట్లా కాదు. ఇది పాత నీళ్ళు ఇట్లా కాదా? మనం స్ప్రే చేయాలి తప్పదు. చూడండి ఇక్కడ ఆకులు ఎట్లా అవుతున్నాయి. మీరు చెప్తారు కదా ఇది అది అది అవి పురుగులు వచ్చి కూకొని అట్లా అయింటుంది. ఏంట నా ఐడియా. అక్కడ ఒక ముందు కొట్టింటాం వెళ్ళిపోయిస్తుండే. అకస్మాత్ కూకొని ఉండేది చూడ. కూకొని ఉండేది తెల్లగా ఉండేది చూడ. చూడండి అక్కడ కూర్చుంటాయి పురుగులు. త్రిప్స్ అంటారు. ఇప్పుడు త్రిప్సే వచ్చేది నీకు. అవి ఏడ్ చేస్తున్నాయి మీకు. కొంచెం కాయలు పెద్దగా రంగని వచ్చి నాకడానికి రెడీగా ఉంటాయి.
గ్రేప్ అంటే అది ఎక్కడ పిచ్చోటికి టేస్ట్ జాస్తి సార్, టేస్ట్ చేసి దానిమ్మ కొట్టేసిన బాగా మళ్ళీ ఇప్పుడు గ్రేప్ మేము పడుతున్నాయి. ఏంటి అంతా అతకి దాంట్లోకి మేము ముందు కొడతా ఉంటాం కదా, దాంట్లో పోయి కూకొని వాళ్ళు ముందు కొట్టేలేదు కదా, వాళ్ళు కొట్టరు అసలుకి, వాళ్ళ దాంట్లోకి పెడుస్తున్నాం. వాళ్ళు కొట్టరు అసలుకి, వాళ్ళు కొట్టరు. ఏనాడికి వెళ్ళిపోతాయి మళ్ళీ మీరు అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వస్తాయి. అవును, మా దాంట్లోకి వచ్చేది తక్కువ అవుతుంది. అవును, అంటే ఎంత వస్తుంది అంట దిగుడు మామూలుగా ఎకరానికి ఓవరాల్ గా? తక్కువ సార్, ఇది ఎంత వస్తుంది నాకే ఐడియా లేదు సార్. ఇంకా దిల్ కుషగా నేసినాను 20 టన్నులు, దీంట్లో 20 టన్నులు కోసినాను. దిల్కు చేశారా? బాగా వచ్చిందే, బాగా వచ్చిండే. 25 టన్నుల దిల్కుషం అక్కడ మన వెరైటీ బాగా వేస్తారు అక్కడ. ఇదంటే నాకు డౌట్ ఆయా వచ్చే తిరగాను లేదు ఇచ్చేది, అది ఉండికి మాత్రం ఇచ్చేలా. కేజీ లెక్కన కొనుక్కో 50 పైసలు తక్కువ ఇచ్చాడు ఆయన. అవును, 50 పైసలు తక్కువ కోసుకుంటానని, 50 పైసలు తక్కువ కోసుకుంటే 20 టన్నులు కోసుకోండి, 20 టన్నులు కోసుకోండి, 50 పైసలు పోతే పనులే. అంతే, మొత్తం రేట్ ఎంత ఇచ్చారు కేజీ? ఆవిడంతాను సార్ 16 రూపాయలు 17 రూపాయలు ఉండే సార్ అప్పుడు పెద్ద డబ్బు అది. ఏం చేస్తావు, శక్తి లేదు సార్, శక్తి లేదు. శక్తి కాదు, దీనికి మంచి ఇంజక్షన్స్. కొడుకు అట్లా చెప్పండి, ఇట్లా మాట్లాడు. ఇది పెరికేయచ్చుగా? పెరికే. హలో, అగ్రికల్చర్ ఆఫీసర్ బందా, ఏం పేరు? కిరణ్ సార్. కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది మన ఫీల్డ్ విజిట్కి వచ్చాను సార్, ఇక్కడ మన గ్రేప్కి. దీనికి కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ బాగా కనపడుతుందన్న, మరి దీనికి ఏమి చేయొద్దంటారా? అంటే దాదాపుగా ఏంటంటే కొంచెం ప్రైమరీ, సెకండరీ 3 రకాల ఆకులన్నీ కూడా ఏంటంటే మీకు అన్ని బలహీనంగా ఉన్నాయి. ప్లస్ కొంచెం మెగ్నీషియం కానీ ఇవన్నీ కొంచెం ఐరన్ ఇన్ని చేయాలి, డెఫిషియన్సీ ఉన్నాయి బాగా. మీకు కావాలంటే పంపిస్తా, వాట్సాప్ చేస్తా ఏమేమి ఇవ్వగలమా అన్నీ వాట్సాప్ పెడతానా. కానీ నిన్న మీరు కాంటాఫ్ ఇచ్చారుగా, మీరు స్ప్రే చేయించారుగా, కాంటాఫ్ ఇచ్చారా మీరు? ఫంగిసైడ్ ఏదో కొట్టాడులే మీ డాడీ. కానీ ఇంకా మనము బాగా చేయాలన్నా, ఇది హెల్తీగా లేవు మొక్కలు బాగా, అంటే లీవ్స్ అనేవి బాగా రావట్లే ఇంకా. ప్లస్ ఇంకా మనకేంటంటే పాలినేషన్ ఒకటి అయిపోయింది దాదాపుగా, అంత బాగానే ఉంది. ఫ్రూట్ సెట్టింగ్ అంతా పర్లేదు, నాట్ బ్యాడ్. మెయిన్ ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో త్రిప్స్ ప్రాబ్లం రావచ్చు, కొద్ది రోజులు వస్తుంది ఇప్పుడు. ఇంకా త్రిప్స్ నుంచి మనం కొంచెం కంట్రోల్ చేసుకోవడం కోసం త్రిప్స్ రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి. కొంచెం డ్రిప్ సిస్టమ్ ఇది కూడా మనకి పనిచేస్తుంది కదా బాగానే? డ్రిప్ బాగానే పనిచేస్తుందిగా. డ్రిప్ పని చేస్తే డ్రిప్కి మనము ఫర్టిగేషన్ చేయాలి. ఫర్టిగేషన్ చేయకపోతే మనకు కాయ సైజు బాగా రాదుగా. అదే వాటర్ సాల్యుబుల్ ఇవ్వాలి మనం. వాటర్ సాల్యుబుల్ ఇచ్చామంటే మనకి కొంచెం మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఆకులతో పాటుగా పూత కళ అంతా బలహీనంగా జస్ట్ మీరు అట్లా కొడితేందంటే రాలిపోతుంది అది. ఇంతవరకు ఏమి లేదంట ఫర్టిగేషన్స్. అంటే రెగ్యులర్గా ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంచెం రెగ్యులర్గా ఇచ్చి తర్వాత మనం స్లో చేయొచ్చుగా. అన్నీ వాళ్ళు మీకు అన్ని వాట్సాప్ పెడతాను, ఏమేమి కొట్టాలో చెప్తే మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా చెప్పలేం కానీ నీకు దీనికి ఇంకేమన్నా బయోస్టిమ్యులేట్స్ ఏమైనా కొట్టారా? తెలీదన్నా. సరే, మీకు షెడ్యూల్ అది వాట్సాప్ పెడతాను, ఒకసారి చూసుకోండి మీరు. మీ ఆయనకి ఫాదర్ కూడా చెప్తాను ఒకసారి, ఓకేనా? నా నెంబర్ చెప్తే రాసుకుంటారా కైండ్లీ? మెయిన్ మన కాడ స్ట్రాంగ్ లేదు నాన్న, మన కాడ కూడా స్ట్రాంగ్ లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ 11 months కాడ కాబట్టి మనము బాగా చేస్తేనే నీకు కాయ బాగా వచ్చేది, లేకపోతే కాయ సరిగా రాదు మీకు. నాకు చూసి రమ్మని చెప్పి
ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని నాకు బాగా అంటే ఆకులన్నీ కూడా ఏంటంటే వైట్ కలర్స్ వచ్చేస్తున్నాయి చాలా వరకు. అంటే న్యూ లీవ్స్ వస్తాయి కొత్తవి, అవన్నీ వైట్ కలర్స్ వచ్చినాయి. మనం ఏంటంటే కొంచెం ఫర్టిగేషన్స్ చేయాలి బాగా. అవి ఏం చేయాలని మీకు పంపిస్తాను సార్. ఓకే, హాయ్ చెప్పండి నన్ను వాట్సాప్ నుంచి. సరేనమ్మా. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్ని దాదాపుగా మీ ఫాదర్ బాగానే చేశారు నీట్గా. చెట్టు కూడా చాలా నీట్గా ఉంది, అంతా బెడ్ కూడా చాలా హెల్దీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే మనకేంటంటే ఒక ప్రాపర్ ఫర్టిగేషన్ ఇస్తేనే మనకి కొంచెం రేపు సైజులు కానీ కొంచెం వెయిట్ కానీ గెల వెయిట్ కానీ అన్నీ వస్తాయి మేము. సరేనా, పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి పెద్ద. ముందు నువ్వు ಅಂತ ಹೇಳ್ತಾ ఉన్నాను. రైతులకు కానీ మీరు ఇచ్చే అంటే వ్యవసాయాన్ని ఎందుకు మనం పండించాలి, దానివల్ల లాభాలేంటి, అది చేయగలం అసలు మనం, ఎందుకు చాలా మంది లాసులో పడిపోతున్నారు, ఏంటి ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అసలుకి, అప్పటికి ఇప్పటికి తేడాలు ఏంటి, ఏం జరిగింది అసలుకి? సార్ అప్పుడు ఎరువేత్తము దండిగా పండుము, మెడిసిన్ అంత తీసుకుంటా ఉండలేదు. అవును, బాగా క్రాప్ వచ్చినాం. ఇప్పుడు ఈ వ్యవసాయాలు వచ్చేసి భూమికి వేసిండాము, భూమికి ముందు కొడతాము, ఆసిడ్ ఏమో కొసుపోయేదానికి ఇంకోటికే కూలి వచ్చి 1000 రూపాయలు 600 రూపాయలు, ఆడదానికి 600 రూపాయలు, మగవానికి 1000 రూపాయలు. భోజనము చేర్పించి నేను చెప్పేది, భోజనం లేదు అంటే 800 రూపాయలు కూలి, ఆడదానికి 500 రూపాయలు కూలి. భోజనము చేర్పిస్తే 1000 600 అవుతుంది. వాళ్ళని తెచ్చి పని చేపించి అంతా వాళ్ళు చేసేపట్టు క్రాప్ లో వచ్చేది వాళ్ళకి ఇచ్చాక సరిపోతుంది. అదేలేండి. లేదా అది రాలేదంటే అది పోయా ఇది పోయా అంతా పోయా. మరి లాస్ వస్తుంది కదా, మరి దీనికి ఏంటంటే దీనికి మనకి ఇబ్బందులు ఎట్లా మరి కంట్రోల్ చేయాలి మనం? మేము ఏం చేయాలి సార్, చిన్నగా చేసుకున్నా మాకు ఎంత ఉంటో అంత చేసుకుని క్లీన్ గా క్రాప్ తీసుకొని చేయాలా. ఓగన మీద డిపెండ్ అయినంత కష్టం ఉందే. లేదు డిపెండ్ అయ్యాలంటే 100 ఎకరాలు 200 ఎకరాలు మిషనరీ పెట్టుకొని మిషనరీలా చేస్తే ఏమో వర్కౌట్ అవుతుంది. మిషనరీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. ఇట్లా మామూలుగా మనం ఇంకా పాత రోజుల్లో చేస్తే వ్యవసాయం కష్టం సార్. అంటే దీన్ని బట్టి మీకు సైన్స్ పరంగా కొంచెం టెక్నాలజీ వాళ్ళు వచ్చి దీంట్లో జాయిన్ కావాలి, తప్పదు. కావాలా వాళ్ళు వచ్చి చెప్పి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి దానికి ఏమో ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి ఏమో చేసిండారు కదా, దాన్ని అంతా ఉపయోగించుకొని ఈ సైన్సిస్టులు రాయాల ఇట్లా వస్తుంది తోటకే, ఇది కాదు ఇది స్ట్రెంత్ లేదు దీనికి ఇట్లా వ్యవసాయం చేయాలా, మీరు గైడ్ లైన్స్ మాకు ఇచ్చే మేము తీసుకొని మేము చేస్తే సెటరేట్ అవుతుంది. 4 రూపాయలు వస్తాయి, లేకపోతే కష్టం. అంటే రాబోయే ఇప్పుడు మీరంటే పెద్ద ఆయన, మీకు 60 సంవత్సరాలు అటు దగ్గర వచ్చినాయి. సో మీ నాలెడ్జ్ లోనే మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వ్యవసాయం అనేది ఇంకా కష్టాలు ఉంటుంది. భారీ కష్టం. అంటే రైతు మరి చేయలేకపోతే ఎట్లా పరిస్థితి ఎట్లా మరి? ఇంకా ఏమీ లేదు, ఇంకేం చేస్తావు, ఇంకా తినేదాంట్లంతా విషయం ఉంటుంది. యారా దేశం ఇంకా ఏమైనా తెప్పించుకొని తినాలి, ఏమో చేయాల్సి పడుతుంది. కష్టం అయిపోయింది సార్. వేరే దేశం ఇంకంతా అమెరికా నుంచి జొన్నలు తీసుకొని వచ్చి తింటుంది కదా 2 నాళ్ళు, అట్లా తినాల్సి పడుతుందా? మా భూములంతా వచ్చి ఇండస్ట్రియల్ వాళ్ళంతా తీసుకొని తినేస్తా ఉండరు.